హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఎంబీ క్లాసెస్ 6th క్లాస్ సైన్స్ న్యూ సిలబస్కి సంబంధించి 8th లెసన్ కాంతి, నీడలు మరియు పరావర్తనాలు. మీకు ఒక చిన్న సందేశం ఏంటంటే, డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇంపార్టెంట్ బిట్స్ చదువుకుంటే సరిపోదు, కంటెంట్ లైన్ టు లైన్ చదివిన వారే డిఎస్సి జాబ్ కొట్టగలరు. ఓన్లీ ఇంపార్టెంట్ బిట్స్ అని చూసుకుంటే మీరు ఆ ఇంపార్టెంట్ బిట్స్ రానప్పుడు మీకు ఆ మార్క్స్ వెళ్ళిపోతాయి. ఆ కంటెంట్ అనేది బేసిక్ లేనప్పుడు ఎలాంటి బిట్ ఇచ్చినా మీరు పెట్టడానికి ఆస్కారం లేదు. కాబట్టి కంటెంట్ నేర్చుకోండి ఫస్ట్. సో లెట్ స్టార్ట్. తమ స్వంత కాంతిని విడుదల చేసే సూర్యుని వంటి వస్తువులను ప్రకాశవంతమైన వస్తువులు అంటారు. సో ప్రకాశవంతమైన వస్తువులు సొంత కాంతిని విడుదల చేస్తాయి, తమ సొంత కాంతిని. సో అలా విడుదల చేసేదానికి ఎగ్జాంపుల్ టార్చ్ లైట్, సూర్యుడు, విద్యుత్ బల్బ్. ఏ వస్తువు ద్వారా చూడలేమో అది అపారదర్శక వస్తువు. ఏ వస్తువు ద్వారా స్పష్టంగా చూడగలిగితే అది కాంతిని దాని గుండా వెళ్ళనిస్తుంది, దానిని పారదర్శక వస్తువు అని అంటారు. కొన్ని వస్తువుల గుండా చూడగలం కానీ స్పష్టంగా చూడలేము, వాటిని పాక్షిక పారదర్శక వస్తువులు అని అంటారు. నీడను చూడడానికి మనకు కాంతి జనకము మరియు అపారదర్శక వస్తువు అవసరము. చూడండి, పిన్ హోల్ కెమెరా. ఈ లెసన్లో పిన్ హోల్ కెమెరా గురించి ఇవ్వడం జరిగింది. గ్రహణం సంభవించినప్పుడు స్పష్టమైన ప్రతిబింబాన్ని చూడడానికి పిన్ హోల్ కెమెరా ఉపయోగపడుతుంది. పిన్ హోల్ కెమెరాతో రోడ్డుపై గల వ్యక్తుల ప్రతిబింబాలు తలక్రిందులుగా ఉంటాయి. పిన్ హోల్ కెమెరాతో రోడ్డుపై గల వ్యక్తుల ప్రతిబింబాలు తలక్రిందులుగా ఉంటాయి. కాంతి రుజుమార్గంలో కదిలితేనే నీడలు పడడం, పిన్ హోల్ ప్రతిబింబాల నిర్మాణం సాధ్యమగును. కాంతి రుజుమార్గంలో కదిలితేనే నీడలు పడడం, పిన్ హోల్ ప్రతిబింబాల నిర్మాణం సాధ్యం అగును. కాంతి సరళ రేఖ వెంబడి ప్రయాణిస్తుంది. దర్పణం నందు కనిపించే ప్రతిబింబాలు పరావర్తన రూపాలు. దర్పణం నందు కనిపించే ప్రతిబింబాలు పరావర్తన రూపాలు. చూడండి, కాంతి దర్పణంపై పడినప్పుడు అది పరావర్తనం చెందుతుంది. సో దర్పణం కాంతి పుంజాన్ని పరావర్తనం చెందిస్తుంది, అంతే కదా. సో కాంతి పుంజము అంటే ఒక్క రే కాదు, ఒక కాంతి పుంజం అన్నమాట. కాంతి సరళరేఖ వెంబడి ప్రయాణించి దర్పణాన్ని చేరగా కాంతి పరావర్తనం చెందుతుంది. ఇది పిన్ హోల్ కెమెరా తయారు చేసే విధానం ఇచ్చారు మనకి. ఓకే, అలాగే పెరిస్కోప్ దీనిని ఆర్మీలో, ట్యాంకర్లలో, సబ్మెరీన్లలో ఉపయోగిస్తారు. పెరిస్కోప్ 45 డిగ్రీల డిఫరెన్స్తో తయారు 2 దర్పణాలను ఉపయోగించి ఈ విధంగా తయారు చేయడం జరుగుతుంది. దీన్ని పెరిస్కోప్ అని అంటారు. మీకు కనుక నా క్లాస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.